ఇప్పుడు మీరు చూస్తున్నారు అనంతపురంలోని ఇస్కాన్ టెంపుల్ వారి గోసేవ. ఇది ఇక్కడ చాలా రకాలుగా ఆవులు ఉన్నాయి. చాలా బాగా ఉంది ఇక్కడ. అసలు చిన్న దూడలు, ఆవులు, ఈ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. అనంతపురంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ దీన్ని ఒకసారి దర్శించుకోండి. సరే చూడండి ఇక్కడికి వచ్చి. ఇది అనంతపురం కలెక్టరేట్ నుంచి బుగ్రా సముద్రానికి వెళ్ళే రూట్లో ఉంటుంది. ఇస్కాన్ వారి గోశాల అంటే ఎవరైనా చెప్తారు. చాలా పెద్దగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉంది. చాలా ఆవులు ఉన్నాయి. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ దీన్ని సందర్శించండి. ఎందుకంటే ఎప్పుడూ బిజీ లైఫ్లో ఇక్కడ హ్యాపీగా ఉంటుంది. ఇంత పెద్ద స్థలము, ఇన్ని ఆవులు, చాలా ఆవులు ఉన్నాయి. నేను ఇంకా అక్కడికి వెళ్ళడం లేదు. వెరైటీ ఆవులు ఉన్నాయి. దాని పేర్లు కానీ తెలియదు, అంత ఉన్నాయి. అవన్నీ దూరం ఉన్నాయి. అది నేను వెళ్ళలేకపోతున్నా. జస్ట్ ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నా. చాలా ఆవులు, చిన్న దూడలు. అసలు రకరకాల ఆవులు ఉన్నాయి. ఖచ్చితంగా అనంతపురం వస్తే గిన ఎక్కడ ఉండే వాళ్ళని ఖచ్చితంగా రండి, దీన్ని సందర్శించండి. వందల ఆవులు ఉన్నాయి ఇక్కడ. మీరు చూస్తున్నారు చిన్న దూడలు. గో ఆధారిత యుగాన్ని అమ్ముతారు ఇక్కడే. స్వచ్ఛమైన పాలు, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఇవన్నీ కావాలంటే ఇక్కడికి రండి. ఈ దూడ నా కోసం వస్తుంది. నా దగ్గర ఏం లేదు. గడ్డి తిని వెరీ గుడ్. ప్రతి ఒక్కరు గోవుల్ని రక్షించండి. దీన్ని సంరక్షించేకి మీ వంతు మీరు సహకరించండి. రండి, సహకరించగల వాళ్ళందరూ చూసుకుంటున్నారు. జస్ట్ మీరు వచ్చి ఆ గో ఆధారిత ఏమైనా ఉంటే కొనండి ఇక్కడ చాలు. మీకు అవసరమయ్యేవి పాలు, స్వచ్ఛమైన పాలు, గట్టిగా ఎలా ఉండేది అలానే ఇస్తున్నారు. పాలు, తర్వాత నెయ్యి, తేనె అన్నీ చాలా. ఇంకా గో ఆధారితంలో ఏమున్నా కానీ అవి అన్నీ ఇక్కడ దొరుకుతాయి. నేను అవి కానీ చూపిస్తాను. మీకోసము ఇవన్నీ ఆవులన్నీ బాగా తింటూ ఉన్నాయి. చాలా గడ్డి ఇక్కడంతా చాలా బాగా చూసుకుంటున్నారు. దీన్ని మీ వంతు సహకారం అంటే ఒకటే, మీరు చేయాల్సిందంతా జస్ట్ వీళ్ళ దగ్గర ఏమేమైతే దొరుకుతాయో ఇక్కడ గో ఆధారితమైన సంబంధించినవన్నీ కొనండి. వీళ్ళకి ఎంకరేజ్ చేయండి. సందర్శకులంతా బాగా వచ్చి వెళ్తుంటారు. మీరు రండి. ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడ. చూస్తుంటే ఏది మాట్లాడాలని కానీ ఇదే లేదంత బాగుంది. మాటలు కానీ రావు. ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఉంటుంది. అంతే వస్తే దీన్ని చూసుకుంటా. చూడండి, అవి చిన్న ఆవులు పెద్ద ఆవుల్ని సతాయిస్తుంటాయి అన్నమాట. కొట్లాడుతూ ఉంటాయి, ఆడుకుంటుంటాయి.
సూపర్గా ఉంది మాత్రం. ఏ నాన్న నువ్వు దూరం వచ్చి దానిలోకి 2 కొమ్మలు ఇచ్చినాడు కాబట్టి మేము చాలా దూరంగా ఉన్నాం. చిన్న ఆవులు మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయో ముద్దుగా. సూపర్. దానిని దూడలు అంటారు. ఖచ్చితంగా మన వ్యూవర్స్ అంతా మీరు చూస్తుండే వాళ్ళంతా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి సందర్శించండి. ఇది అనంతపురంలోని కలెక్టరేట్ నుంచి బుక్కరాయ సముద్రంకి వెళ్ళే రూట్లో ఉంటుంది. అక్కడ ఇస్కాన్ టెంపుల్ వారి గోశాల అంటే ఎవరైనా చెప్తారు. ఖచ్చితంగా మీరు సందర్శించండి. చాలా వందల ఆవులు ఉన్నాయి. ఇది చాలా పెద్దది, ఇది గోశాల. మేమంతా చూపించేకి ట్రై చేస్తున్నాం మీకోసం. వందల ఆవులు ఉంటాయి, ప్లస్ చాలా రకాల ఆవులు ఉంటాయి. ఆ రకాలుగానే వాళ్ళు మనకి ముందే పర్మిషన్ తీసుకోవాలా అని మేము మాట్లాడాలంటే అన్నారు ఇస్కాన్ వాళ్ళతో. అందుకు మేము పర్మిషన్ ఏమి ఇది లేదే, మాట్లాడుకోకుండా పర్లేదు, జస్ట్ వస్తే చేయాలనుకొని. సార్ నిజంగా చాలా ఆనందకరంగా ఉంటుంది ఇక్కడ, చాలా సంతోషంగా ఉంది మాకైతే. ఇన్ని ఆవుల్ని అసలు పాడి పంట ఇచ్చేది మెయిన్ ఇవే కాబట్టి పాడి పంట ఉండాలి. మనం బ్రతకాలంటే, మనం తినాలంటే ఖచ్చితంగా మనం తినాలంటే ఆహారం ఉండాలి. ఆహారం ఉండాలంటే పండించాలి. పంట ఉండాలంటే గోవులు ఉండాలి. గోవుల్ని, రైతుల్ని మనం సంరక్షించుకుందాం. అవి మనల్ని ఆటోమేటిక్గా సంరక్షించుకుంటాయి. మీరు చూస్తున్నారు ఇవన్నీ దూడలు. చూడండి అవి కొట్లాడుతున్నాయి. అవి ఆటలాడుకుంటున్నాయో కొట్లాడుకుంటున్నాయో దానిలోకి అర్థం కాదు. మనకైతే అసలు అర్థం కాదు. చూడొచ్చు నీళ్ళు తాగుతున్నాయి. రకరకాల ఆవులు ఉన్నాయి. ఇది మీకు నచ్చితే ఈ వీడియోలో మీరు మాకు సపోర్ట్ చేయండి. కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత మాకు సపోర్ట్ ఇస్తే మాకు కొద్దిగా ఇది ఉంటుంది, ఉత్సాహం వచ్చి మేము ఇలాంటివి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంకా అని చూస్తూ వెళ్తాము. మీకు చూపించేకి మేము ట్రై చేస్తాము. అందుకే ఎక్కువసేపు అన్నీ చూస్తున్నాం. ఒకవేళ వేరే ఊర్లో ఉండే వాళ్ళు రాలేరు కాబట్టి ఈ ఆవుల్ని ఇంతసేపు చూపిస్తున్నాము. ఇక్కడ చూడొచ్చు దాని ఇదంతా మీరు చూస్తున్నారు. ఇది ఒక షెడ్డు. 1 2 3 4 5 పెద్ద షెడ్లు ఉన్నాయి ఇక్కడ. 5ట్లోనూ ఆవులు ఉన్నాయి. రకరకాల ఆవులు, దూడలు ఒక దాంట్లో ఆవులు, అట్లా రకరకాల జాతులు దానికి సంబంధించి అంతా ఉన్నాయి.
ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆహారము కల్తీ అవుతున్నాయి. మీరు దయచేసి ఇలాంటి గో ఆధారిత ఇవి అన్నీ కొనుక్కొని దీనిలో ఆహారాన్ని మాత్రం కల్తీ చేయకుండా వీళ్ళు చాలా బాగా ఉంటుంది కాబట్టి దీన్నే వాడండి. మన పాడి పంటని అభివృద్ధి చేయండి. ఇలాంటి మేము ఎక్కడెక్కడున్నా మేము అంతా టోటల్గా మీకు తెలియజేస్తాము. మీరు చేయాల్సిందంతా టోటల్గా వీడియో అంతా చూస్తూ ఉండండి. ఎందుకంటే మాకు ఎంకరేజింగ్గా మాకు వాచ్ టైం రావాలి కాబట్టి. ప్లస్ కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఇక్కడ అనంతపూర్లో మేము చూడని ఉంటున్నా చెప్పండి. మేము ఎక్కడైనా కానీ మేము చెప్తుండండి, మేము కామెంట్లో ఇవ్వండి. తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి. మెయిన్ సబ్స్క్రైబ్, పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఈ అనుభవాన్ని వాళ్ళు అక్కడ చూస్తారు. మనకి ఏంటంటే పబ్లిక్